ఆ గ్రామానికి వర్తక బోటు రావడమే ఎంతో గొప్ప. డాంబి గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధం కలగాలంటే ఆ బోటు తప్ప వేరే మార్గమే లేదు. ఆ రోజు బోటు కెప్టెన్ ప్రజలకు అవసరమయ్యే చాలా వస్తువులు తెచ్చాడు. కెప్టెన్ ఎప్పుడూ సరైన ధరకే వస్తువులు ఇస్తాడని వారికి తెలుసు కాబట్టే వారు కొనుక్కోగలుగుతున్నారు. అయితే వారు తీసుకున్న వస్తువులకు డబ్బు రూపంలో కాకుండా విలువైన చర్మాలు, గంధపు చెక్కల రూపంలో ప్రజలు చెల్లించాలని కెప్టెన్ కోరేవాడు. కెప్టెన్ దగ్గర ఏదైనా ఆట బొమ్మను కొనుక్కోవాలనుకున్నాడు డాంబి. అప్పుడు డాంబికి ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్నది కెప్టెన్కు ఉపయోగపడవచ్చు. కెప్టెన్ తెచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ప్రజలు పోటీ పడ్డారు. బోట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోవటానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ పాము చర్మాన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఏది చూడండి, ఇదేం పెద్ద విలువైన చర్మం కాదు. ఇది నీదేనా? అవునండి, నాదే. దీన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఆట బొమ్మలన్నీ అయిపోయాయి. సరే, దాన్ని తీసుకుని నీకేదైనా ఇస్తాను. ఏదైనా కాదు, నాకు ఆట బొమ్మే కావాలి. అలాంటిదేదో ఉన్నట్టుందే. ఆ పాము చర్మం తీసుకుని నీకిది ఇస్తాను. అది ఆట బొమ్మలా కనిపించడం లేదే. నాతో రా. పదా. ఆ 2 రాళ్ళు తీసుకో, నేను నీకొకటి చూపిస్తాను. నాకో రాయి ఇవ్వు, నువ్వొకటి పట్టుకో. ముందు నువ్వు దాన్ని విసురు. ఆ నీళ్ల మీదుగా నువ్వెంత దూరం దాన్ని విసరగలవో చూద్దాం. ఇప్పుడు చూడు, ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో. తోటలో కలుపు తీయాలి, ఇలా రా. డాంబి, ఈ వడిసెలు బోటు కెప్టెన్ దగ్గర కొన్నావా? పాత పాము చర్మాన్నిచ్చి దీన్ని తీసుకున్నాను. ఇలా రా. వడిసెలు ఎలా వాడాలో నీకు చెప్పాలి. నా చిన్నతనంలో నా దగ్గర ఒక వడిసెలుండేది. మా నాన్నగారు నా కోసం దాన్ని తయారు చేశారు. నేను కూడా నీకోసం ఒకటి తయారు చేయాల్సింది. ఈ వడిసెతో నువ్వు చాలా ఆటలాడుకోవచ్చు. కానీ వడిసెలు కొంచెం ప్రమాదకరమైంది కూడా. నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని వాడాలి. చాలా జాగ్రత్త డాంబి. ఈ వడిసెలను ఊళ్ళో ఎక్కడా ఉపయోగించకూడదు. నిర్లక్ష్యంగా దాన్ని వాడితే అందమైన మన చర్చి అద్దాలకిటికి బద్దలైపోవచ్చు. దాన్ని మళ్లీ బాగు చేయాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. చాలా సమయం పడుతుంది కూడా. దాంతో మన బాతుల్ని కొట్టకూడదు. మగబాతు చచ్చిపోయిందనుకో, మనకెప్పటికీ బాత పిల్లలు ఉండవు. పక్షుల్నెప్పుడూ కొట్టకూడదని జ్ఞాపకం ఉంచుకో. అవి దేవుని అద్భుతమైన సృష్టి. ఆ ముసలి రాబందు సంగతి ఏంటి? వేరే పక్షి గోలె నుండి గుట్లు కాజేస్తాయి, అందరినీ బాధ పెడతాయి. కొన్ని విషయాల్లో రాబందు కూడా మంచి పక్షే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వడిసెలతో కేవలం ఊరి బయట గాని నది ఒడ్డును గాని ఆడుకోవాలి. అర్థమైందా?